హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. మీకు ఒక మాట గుర్తుందంటే బీకాంలో ఫిజిక్స్ ఉంటుంది. సో గుర్తొచ్చే ఉంటాడు కదండి ఆ రాజకీయ నాయకుడు. ఆ మాట అన్న తర్వాత ఆయన ఎంత పిచ్చిగా చేశారో మనకు తెలుసు. ట్రోల్ చేశారంటే చేస్తారండి, తెలిస్తే మాట్లాడాలి, లేదంటే నోరు మూసుకుని కూర్చోలే ఎవరైనా సరే. ఆ తర్వాత బీకాంలో ఫిజిక్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక బీజేపీ నాయకుడు ఏమన్నారు, ఇంటర్మీడియట్ లో సోషల్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సోషల్ సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వచ్చాయో ఎక్కువ మార్కులు వచ్చాయో ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పేసి ఆయన కూడా ఏదో రోత రోత వాగుడు వాగారు. రోతను ఎందుకంటున్నానంటే ఇప్పుడున్న ఈ కన్ఫ్యూజన్ జనరేషన్ లో ఏంటిదంటే ఎటు వెళ్ళాలి ఏంటో అని చెప్పేసి తలములకలు అవుతుంటే వీళ్ళు కొత్త కొత్త సబ్జెక్టులు కొత్త కొత్త ఇయర్స్ లో అడ్జస్ట్ చేసేస్తున్నారు అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మొన్న ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ దగ్గర జరిగిన ప్రొటెస్ట్ ఉందో నీట్ గురించి, దాని గురించి ఒక ముస్లిం అతను ఏమన్నాడు, నీట్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ లో ఐపీఎస్ లో అని చెప్పేసి నీట్ కి సంబంధం లేని కొన్ని కోర్సులని అతన్ని వినిపించాడు అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయింది అయిపోయింది అని అనుకునే లోపు ఏంటిదంటే కొత్త కొత్త పదాలన్నీ పుట్టుకొచ్చేస్తున్నాయి అనమాట. సిబిఐ అంటే ఏంటిదండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కొట్టేస్తాను మరి ఇన్వెస్టిగేషన్ అన్నారంటే ఏంటిదంటే సిబిఐ అంటే ఏంటిదంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వస్తుంది అంతే. ఆ తర్వాత ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నకూడదని మళ్ళీ మమ్మల్ని. ఎందుకని, ఇన్వెస్టిగేషన్ కాదు, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇది ఎక్కడ ఏజెన్సీ అక్క, ఇన్సూరెన్స్ ఏజెన్సీ లాగంటే ఇన్సూరెన్స్ ఏజెన్సీ కాదు, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఎవరు చెప్పారక్క, పెద్ద పెద్ద చదువుకున్న మహానుభావులు చెప్పారు. ఇంకా చదువుకున్న మహానుభావులు అనేకంటే ఏంటిదంటే వాళ్ళు కొంతమంది రిసెర్చర్స్ ని పెంచి పోషిస్తున్నారు అనమాట. రిసెర్చర్స్ ని పెంచి పోషిస్తున్నారంటే వాళ్ళెంత ఇంటెలిజెన్స్ ఫెలో. దట్ ఇంటెలిజెన్స్ ఫెలో ఈజ్ నన్ అదర్ దాన్ మన మగధ లక్ష్మణలో మగధ లక్ష్మి అంటే బాగుంటుందండి. అంటే నిద్దట్లో చూడండి, మనం లేచిన వెంటనే సంబంధం ఉండదు మాట్లాడడానికి. ఓకే, అటు ఇటు అడుగులు వేస్తాము, లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాము. అలాగా మగధ లక్ష్మి అలియాస్ మగధ లక్ష్మి ఆర్ పిచ్చి లక్ష్మి, మెంటల్ లక్ష్మి. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మాకు ప్రూఫ్స్ కావాలి. చూపిస్తా భాయ్, ప్రూఫ్స్ లేకుండా నేనేం మాట్లాడాను కదా. కాకపోతే ఇప్పుడు గనక మీరు ఈ వీడియో నేను వినిపించిన వాయిస్ గనక ఆమె వీడియోస్ లో ఎక్కడ వెతికినా దొరకదనమాట. ఎందుకక్క, కట్ చేస్తాం అక్క మనము. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మగధ న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఎస్, ప్రెసిడెంట్ జోసెఫ్ కేసు ప్రస్తుతానికి గన్నవరం కోర్టు దగ్గర నుంచి విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టుకు బదిలీ అయింది. అంటే ఏంటి, ఎన్ఐఏ పరిధిలోకి వెళ్ళిపోయింది అన్నమాట. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఈ మాట ఆమె ఛానల్లో వెతకాలని ట్రై చేయొద్దు, ఎందుకంటే అక్కడ ట్రిమ్ అయిపోయింది ఆల్రెడీ. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మేము ఇన్వెస్టిగేషన్ అనుకున్నాం. యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే వాళ్ళు సైంటిస్ట్ లోకి దీంట్లోకి వెళ్తారనమాట. ఇన్వెస్టిగేషన్స్ లోకి ఎందుకు వస్తారు మా పిచ్చి లక్ష్మి చెప్పింది కాబట్టి వస్తారనమాట. ఈ పిచ్చి పిచ్చి వాగుడు వాగడంలో ఫస్ట్ ఉంటది అనమాట. పైగా ఈవిడ్ని భరతమాత దేశమాత లెక్క కొలుస్తారనమాట. ఇప్పుడు ఏదైతే ప్రశ్నరావన్ కేసు ఉందో ప్రశ్నరావన్ కేసు అనేది ఇప్పుడు ఎన్ఐఏకి బదిలీ అయిందన్నారు. ఇదే విషయం నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఈ కేసు వెంటనే ఎన్ఐఏకి బదిలీ కాదు, రానున్న రోజుల్లో బదిలీ అయితే అవ్వచ్చు అని చెప్పేసి చెప్పాను నేను. ఎందుకంటే ఇది రాజద్రోహం దేశద్రోహం కిందకి పెట్టిన కేసు. నక్సల్స్ మావోయిస్టులతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కొన్ని వీడియోస్ కూడా దీనికి పాజిటివ్ గా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో ఎన్ఐఏ వస్తుందని చెప్పేసి అప్పుడే చెప్పాను. ఎప్పుడు దాదాపు ఇది ఒక నెల రోజుల క్రితం. ఇప్పుడు ఈ మగధ లక్ష్మి, ఈ పిచ్చి లక్ష్మి, ఈ హ్యాష్ ట్యాగ్లు వీళ్ళందరూ ఉన్నారు కదండి, మన పచ్చ మీడియా మందంతా కూడా ఇదిగో రేపే ఎన్ఐఏ వాళ్ళు తీసేసుకుంటున్నారు అన్న రేంజ్ లో చెప్పారనమాట. ఏంటిది, నెల రోజుల క్రితం. నేను ఆ రోజే చెప్పాను, మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను. ఆ కేసు అనేది వెంటనే ఎన్ఐఏకి బదిలీ కాదు. అప్పటి వెళ్ళి ఇప్పుడు దాదాపు 3 నెలల్లో వస్తుంది రావణ్ అరెస్ట్ చేసి. ఇప్పుడు రావణ్ కేసు అనేది ఎన్ఐఏకి బదిలైంది. అది ఆ కేసుకి సంబంధించిన విషయాలన్నీ ఎన్ఐఏ చూసుకుంటుంది. అది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మందంత ఏదైతే ఉందో పచ్చమంద చంకలు గుద్దేసుకుని అన్నం తినుకుంటాను ఉబ్బి తబ్బిపోయిపోతున్నారు అన్నమాట. ఏంటిది, రావణ్ కేసు ఎన్ఐఏకి బదిలైంది. ఎన్ఐఏ అరే ఎన్ఐఏకి బదిలీ అయితే ఏమవుతుంది, ఇంటెలిజెన్స్ చేస్తారు. ఏ విషయాలు ఉన్నాయి ఏమున్నాయి పోలీసులకి తెలియదు, మీరెందుకో చంకలు గుద్దేసుకుంటున్నారు. ఇంకా నాకు ఇప్పటి వరకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పచ్చ మీడియాకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ మాకెందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు. తొత్తులుగా పనిచేస్తున్నారు అనమాట. ఆ క్యాప్ తీసి పక్కన పెట్టేసి మీరు కూడా జెండా కప్పుకొని పనిచేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు ఈ మగధ లక్ష్మి ఏంటంటే బాగా ఉబ్బి తబ్బిబ్బి అయిపోతుంది అనమాట. ఎందుకు ఈమెనేమన్నా అన్నాడంటే ఈమెనేం అనలేదు నాకు తెలిసి ప్రశ్నరావన్. ఇప్పుడు ఏంటంటే మా కూటమి ప్రభుత్వాన్ని అన్నాడు, మా కులపోడిని అన్నాడు, మా మతమోడిని అన్నాడు అని చెప్పేసి ఒక గీసుకుంటది అనమాట, రక్తాలు వచ్చేసేటట్టు. ఈవిడ గారిది ఒరిజినల్ సర్టిఫికేటా లేదా అని చెప్పేసి డౌట్ వస్తుంది అనమాట నాకు. ఎందుకనంటే మాట్లాడే మాటలన్నీ అడ్డదిడ్డంగా వాగుతుంది. కాకపోతే మనము అది తప్పు అని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది.
ఎందుకురా అంటే గట్టి గట్టిగా మాట్లాడేస్తే ఏమనుకుంటాం మనం, వాళ్ళకి తెలిసేమో అని ఒక చిన్న ఇల్యూజినేషన్ లో ఉండిపోతాం అనమాట మనం. సో అలాంటి ఇల్యూజినేషన్ క్రియేట్ చేయడం ఫస్ట్ ఉంటుంది మా మగత లక్ష్మి, అంటే ఆమె కూడా అదే మగతలో భ్రమలో ఉంటుంది. ఆ భ్రమను ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఇకపోతే ఈవిడ సోకోల్డ్ సొల్లు కబర్లు ఎట్లా చెప్తుందంటే, మేము మహిళల్ని పురుషుల్ని కానీ ఏ విధంగా కించపరచమని చెప్తుంది. వాళ్ళు మాత్రం అనేవచ్చు ఎవరిని, మా పార్టీకి వ్యతిరేకంగా ఆపోజిషన్ పార్టీ ఏముందో ఆ పార్టీ వాళ్ళని అనేస్తాం అనమాట. ప్రూఫ్స్ కావాలా చూపిస్తాం. సో ఇక్కడ ఏమంటుందంటే ఈవిడ మేము ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళ వ్యక్తిత్వాలను కూడా పర్సనల్ గా మేము టచ్ చేయమని అంటుంది. ఈ విషయం దేనికి వచ్చిందంటే, రావణ్ కేసులో ఏదైతే గమన గురించి ఉందో ఆ గమన గురించి పచ్చ మీడియా అక్కడ ఉన్న వాళ్ళందరూ వయసు మళ్ళిన కుక్కలు అని అంటారు అనమాట. నీతి లేని కుక్కలు. ఏంటిదంటే చిత్తకర్త కుక్కలు అంటే బాగుంటదేమో వాళ్ళకి, ఎందుకంటే అలాంటి విషయాలంటే ఆత్రం వచ్చేస్తుంది అనమాట. మేబీ గమన అంతా మనవాళ్ళు ఉంటారేమో, మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు ఈ ఎదవ మొక్కలకి అన్నట్టు. కానీ గమన విషయంలో మాత్రం అసలు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అనమాట. ఆ డబుల్ మీనింగ్ మాటలు అనేవి ఇప్పుడున్న యూత్ కూడా మాట్లాడరేమో, అంతలాగా అసలు కళ్ళల్లో ఏంటిదంటే పొంగిపోతుంది అనమాట ఈ పచ్చ మీడియాకున్న ఈ ముసలి కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఇక్కడ ఈవిడ పెట్టిన టైటిల్ ఏంటిదంటే ఫిరోజ్ గాంధీ ప్లే బాయ్. ఫిరోజ్ గాంధీ ప్లే బాయ్. ప్లే బాయ్ అంటే నువ్వేమైనా చూసావో పోయి చెప్పు, నువ్వేమైనా చూస్తే కనుక మాకు చెప్పు కొంచెం. వాగు వాగు. రాహుల్ గాంధీ గారి నానమ్మ ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ గారి గురించి ఇక్కడ మాట్లాడడం మా ఉద్దేశం కాదు. ఆవిడ మహిళా మూర్తిగా దేశ ఏమనంటే చెప్పు తీసి కొడతారు అనమాట. ఎందుకంటే ఇందిరాగాంధీని ఐరన్ లేడీ అంటారు అనమాట. ఐరన్ లేడీ అని చెప్పేసి బిరుదిచ్చారంటే ఆమె ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో అన్ని దేశాలకు తెలుసు అనమాట. ఓకేనా, ఖచ్చితంగా బాటమ్ ఫ్రమ్ మై హార్ట్ ఇస్తాను నేను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇక్కడ ఇందిరా గాంధీ గారి భర్త అయిన ఫిరోజ్ ఖాన్ గారి గురించి, సారీ ఖాన్ కాదు, ఆయన తర్వాత గాంధీగా మారారు అనమాట. ఫిరోజ్ గాంధీ ఇక్కడ ఈ విషయమే మాట్లాడతాను. ఫిరోజ్ గాంధీని ఏమంటుందంటే ఫిరోజ్ ఖాన్ అంటుంది అనమాట. ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటిదంటే, నాకు తెలిసినంత వరకు ఏంటిదంటే ఈ ఖాన్ కానివ్వండి, షేక్ కానివ్వండి, ఉద్దీన్, ఈ మూడు పేర్లు అనేవి ఓన్లీ ఒక మతానికి మాత్రమే వస్తాయని చెప్పేసి నాకు స్టిల్ వరకు ఇప్పటి వరకు తెలుసు అనమాట. బట్ ఈ సో కాల్డ్ సుల్లి లక్ష్మి మకతలో ఉన్న లక్ష్మి ఏమంటుందంటే ఫిరోజ్ ఖాన్ ఉంటుంది. ఎవరైతే ఫిరోజ్ గాంధీ ఉన్నారో ఫిరోజ్ గాంధీ ఖాన్ ముస్లిం అని చెప్తుంది అనమాట. నేను హిస్టరీ చెక్ చేస్తే ఏముందంటే, ఈయన పేరు గురించి పక్కన పెడితే ఎవరైతే ఫిరోజ్ గాంధీ ఉన్నారో ఫిరోజ్ గాంధీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిదంటే పార్సీ చెందినవాడు, పార్సీ జాతికి చెందినవాడు అని అంటారు అనమాట. మనకు కూడా డిఫరెంట్ ఉంటాయి కదా. ఎందుకంటే నేను గూగుల్ చెక్ చేస్తే ఏమొచ్చిందంటే పార్సీలోకి ఖాన్ అన్న పేరు ఎట్లా వచ్చిందని చెక్ చేస్తే ఏంటిదంటే గూగుల్లో ఎక్కడ దొరకలేదండి నాకు. ఎందుకంటే గూగుల్ నాకు ఏం చెప్తుందంటే, హిస్టరీ ఏం చెప్తుందంటే ఫిరోజ్ గాంధీ ఎవరైతే ఉన్నారో అతను అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ ఘండి, నాట్ గాంధీ, ఘండి. మరి గాంధీ ఎలా వచ్చింది పేరు చెప్తాను, అది కూడా చెప్తాను. సో ఈ గండి అంటే ఏంటిదంటేనండి వాళ్ళకి సంబంధించిన వాటికి కొన్ని పేర్లు ఉంటాయి కదండి, చివర మన పేరుకి చివర కొన్ని పేర్లు ఉంటాయి కదా, అలాగా ఇతని పేరు ఫిరోజ్ జహంగీర్ ఘండి అని అనమాట. మరి గాంధీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే గాంధీ యొక్క ఐడియాలజీస్ కి ఇంప్రెస్ అయ్యి ఆయనతో మాట్లాడిన తర్వాత గాంధీ గారి సూచన మేరకు ఈయనకి ఘండి కదండి, GHANDY గండిని కాస్త కొంచెం పేరు మార్పు చేసుకుని ఏం చేసుకున్నాడంటే గాంధీ అని పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆయన్ని ఫిరోజ్ గాంధీ అని పిలుస్తున్నారు. మధ్యలో ఉన్న జహంగీర్ కూడా ఎగరగొట్టేసి ఓన్లీ ఫిరోజ్ గాంధీ అని పిలుస్తున్నారు అనమాట. ఇప్పుడు చెప్పు పిచ్చి లక్ష్మి, ఫిరోజ్ ఖాన్ అని చెప్పేసి ఎవడు చెప్పాడు నీకు? చెప్పు, ఎవడు చెప్పాడు చెప్పు. ఇప్పుడు ఒక ఉంటది, ఒక పేద మొహం ఉంటది అనమాట. ఆ పేద మొహంతో కూడా ఎలాగో పేర్లు మార్చేస్తుంది, అలాగే నువ్వు కూడా పేర్లు మార్చాయి. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ పార్సీస్ ఉన్నారో పార్సీస్ కి ముస్లిమ్స్ కి అసలు సంబంధమే లేదండి. ఎందుకంటే ఈవెన్ పార్సీస్ కూడా ఏంటిదంటే ఇప్పుడు మనమున్న హిందూ మతానికి సంబంధించిన దేవీ దేవతలు కూడా మొక్కరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళదంతా ఏంటిదంటే ఒక సపరేట్. ఇంకా చెప్పాలంటేదంటే వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తారు అని అంటే ప్రకృతికి సంబంధించిన ఫైర్ టెంపుల్ అనే దానికి మాత్రమే వెళ్తారు అనమాట. ఇంకొక విషయం ఏంటిదంటేనండి, ఇప్పుడు ఎవరైతే పార్సీస్ ఉన్నారో ఆ పార్సీస్ పూజించే దేవుడు ఎవరంటే అహూరా మజ్డా. వాళ్ళకున్న మత గ్రంథం ఎలాగైతే హిందూస్ కి సపరేట్ గా, ముస్లిమ్స్ కి సపరేట్ గా, క్రిస్టియన్స్ కి సపరేట్ గా ఉందో అలాగే వాళ్ళకున్న మత గ్రంథం పేరేంటిదంటే అవెస్టాన్ అనమాట. సో ఇది హిస్టరీ, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా మనం బొడ్డు కోసి పేరెట్టినట్టు అవి పిచ్చివాగుడు వాగుతుంది. ఈవిడ ఈ పిచ్చి లక్ష్మి ఉంటే పిచ్చివాగుడు వాగుతుంది అనమాట. ఫిరోజ్ ఖానా. ఇంకొకటి ప్లే బాయ్ ఉంటున్నావు, నువ్వేమన్నా చూసావా పోనీ చెప్పు, చెప్తే మేము కొంచెము తెలుసుకుంటాం అనమాట. ఇంకొకటి ఏమంటారంటే కొంతమంది ఇందిరా గాంధీని గాంధీ గారు దత్తత తీసుకున్నారు, దానివల్లనే గాంధీ అని పేరు వచ్చింది. అసలు దానికి సంబంధమే లేదండి. ఇందిరా గాంధీని గాంధీ గారు దత్తత తీసుకోవడం ఇదంతా సపరేట్. ఫిరోజ్ ఘండి ఉన్నారు, ఫిరోజ్ ఘండి పేరు ఫిరోజ్ గాంధీగా మారడానికి వెనుకున్న రీజన్ ఇదనమాట. ఆయన గాంధీ గారు ఫాలోవర్ అయ్యి ఆయన చేస్తున్న పనులకి ఇంప్రెస్ అయ్యి పేరు మార్చుకున్నాడు తప్ప మధ్యలో ఈ దత్తత కార్యక్రమం దానికి సంబంధం లేదనమాట. ఇప్పుడు చెప్పు లక్ష్మి, పిచ్చి లక్ష్మి,
పిచ్చిదానివి కాదు, మెంటల్ దానం అనమాట. ఎందుకంటే ఇలాంటి మెంటల్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. బాగా ఇంటెలిజెన్స్ ఎక్కువైపోతే ఏమవుతారంటే పిచ్చోళ్ళు అయిపోతారు. అంటే ఇక్కడ నాకు ఒక మాట గుర్తొస్తుంది అనమాట. చదువుకునేటప్పుడేమో కాకరకాయ అయ్యిందంట, చదువు అంతా అయిపోయిన తర్వాత కీకరకాయ అయ్యిందనమాట. మనము దశాబ్ద కాలం నుంచి జర్నలిజంలో ఉంటూ ఉంటూ ఏమైందంటే పాపము ఈ ఇన్వెస్టిగేషన్ కాస్త ఇంటెలిజెన్స్ గా మారిపోయింది. మరి ఎందుకు ట్రిమ్ చేసేవాదు నువ్వు వీడియోలో? సేవ్ చేసి పెట్టుకోరనుకున్నావా? జాతీయ జెండానే మార్చాలని చెప్పిన మూర్ఖురాలివి నువ్వు దేశద్రోహి కదా. ఈమె మీద కేసు పెట్టడానికి చేతులు వణికిపోతాయి ఏపీ పోలీసులకి కానీ తెలంగాణ పోలీసులకి కానీ. కాళ్ళు చేతులు వణికిపోయి షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎవడైతే కొంచెము పార్టీకి ఎగనెస్ట్ గా ఉన్నాడో, ఎవడైతే అక్కడున్న నాయకుడికి ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రం అసలు అర్ధరాత్రి ఉండదు, అపరాత్రి ఉండదు, 100 కిలోమీటర్లకి వెళ్ళి పట్టుకొచ్చేస్తారండి. ఎట్లా అంటే ఏదో వేటగాడు వెనక వచ్చి కోడిపుంజును పట్టుకున్నట్టు బలి పట్టేసుకుంటారు మీరు. అరే ఆ విషయంలో మాత్రం మీకు హ్యాండ్సప్ చెప్పాలన్నమాట. ఇలాంటి దేశద్రోహులకి మాత్రం పీట వేసి చెప్పమ్మా 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 అని చెప్పేసి పొగేస్తారనమాట. ఎవరైతే జాతిపిత ఉన్నారో జాతిపిత దేశద్రోహి. నెహ్రూ కూడా దేశద్రోహి. జెండా మాకొద్దు, కాషాయ రంగులో ఉన్నది. ఇవన్నీ దేశద్రోహ పనులు కావు మీకు. ఎందుకంటే మీ చెవులకి ఇంపుగా ఉంటాయన్నమాట. ఓంకారనాదం విన్నంత సూపర్ గా ఉంటది మీ మొక్కలకి. ఇప్పుడు వస్తారు కొంతమంది కొండగొర్రె బ్యాచులు. మీ ఉడత ఊపులకి ఎవడో భయపడ్డా ఇక్కడ. లక్ష్మి మా మగత్తా లక్ష్మి డైలాగ్ అనమాట. పిచ్చి పిచ్చి వాగుడు వాగి మీకెంత ధైర్యం ఉంటే. ఎందుకంటున్నానంటే ఒక్కదానికి కూడా ఒక హిస్టారికల్ ప్రూఫ్ ఉండదు, మాయరోగం ఉండదు అనమాట. ఎందుకంటే అప్పుడు ఏదైతే మనకి పార్థినీయ మొక్క గురించి చెప్పాను కదండి, వయ్యారు బామ్మని, ఆ వయ్యారు బామ్మని కావాలని తీసుకొచ్చి గొప్పగత్తగా వేసేసాడు అంటే ఇండియాలోను. దానికి కూడా మళ్ళీ పాఠాల కింద పెట్టాలంటే, ఈ పాఠాలంటే గుర్తొచ్చిందిరా. అరే ఎవడైనా స్టూడెంట్స్ కనుక ఈమె మాటలు వింటా ఉంటే ఒకసారి చెక్ చేయండి బాబు హిస్టరీని. అదేవి నీ ఎగ్జామ్ లో రాశారు అనుకోండి ఇంకంతే, తూర్పుకి తిరిగి దండం పెట్టాల్సిందే మనం. ఓకే, ఎన్ఐఏ అంటే ఏంటిదంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కాదమ్మా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ట్రిమ్ చేసి పెట్టినావు, బాగానే ట్రిమ్ చేసి పెట్టినావు అనమాట. దేశద్రోహులకి అలాగే అనమాట. ఒక దాని ప్లేస్ లో ఇంకొకటి పెట్టేస్తాం అనమాట. మన మీద ఎలాంటి కేసులు ఉండవు. ఓకే, ఇప్పుడున్న అధికారులు నీ మీద ఏమి కేసు పెట్టట్లేదేమో, పైన దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, చూస్తాడు. గొప్ప గొప్ప వాళ్ళని మహాత్ముల్ని వాడు వీడు దేశద్రోహులు కాలిగోట కూడా సరిపోరంటే అసలు నువ్వు భారత మాతవు ఫస్ట్, నీకు మొక్కాలన్నమాట. ఇప్పుడు మాట్లాడితే సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పేసి ఊగిపోతావు కదా. మరి మీ సంస్కృతి సాంప్రదాయంలో జుట్టెల ఎరబోసుకుని కూర్చోమన్నాడు. మోడర్న్ డ్రెస్ లో ఎందుకు వేస్తున్నావు నువ్వు? మోడర్న్ డ్రెస్ లో ఎందుకు వేస్తున్నావు? మానే, జుట్టు అనేవి దెయ్యంలాగా ఎరబోసుకోకు, చక్కగా కట్టుకుని పూలు పెట్టుకో, నిండుగా ఉండు. అప్పుడు నువ్వు చెప్తున్న ఏదైతే మా భారతీయ సంస్కృతి అని అంటున్నావో దానికి అద్దం పట్టినట్టు ఉంటావు అనమాట. ఓకే, మనం చెప్తున్నప్పుడు ఏంటిదంటే ఎదుటి వాడికి ముందు మనం కనిపించాలి, ఏంటి దాన్ని ఫాలో అవుతున్నామా లేదని. మనకు అదేమి వద్దు. అధికార బలం ఉంది ఒక పక్కన, ఇంకొక పక్కన కులం బలం ఉంది కాబట్టి పిచ్చి పిచ్చిగా వాగేస్తాం అనమాట. నీది ఎంత పిచ్చి అప్పుడే తెలిసింది కదా. ఏంటిది సంక్రాంతి పండుగ అంటే కమ్మవారి పండుగ. నువ్వు చెప్తావు మళ్ళీ నువ్వు 10 సంవత్సరాలు జర్నలిజంలో ఉంది. ఇంకొకటి రీసెంట్గా ఒక వీడియో చూసానండి. అదేంటిదంటే ఒక టెంపుల్ కి ఏంటిదంటే అలంకారం చేస్తాం కదా మనం ద్వార ప్రవేశానికి. ఆ ద్వార ప్రవేశం మీద ఏంటిదంటే చక్కగా పువ్వులతో అలంకరించారు అనమాట. వీలైతే నేను ఆ వీడియో ప్లే చేయడానికి ట్రై చేస్తాను. అది నేను ఒరిజినల్ వీడియో చూస్తేనే ఏంటిదంటే చక్కగా అందంగా అలంకరించారు డిఫరెంట్ పువ్వులతోటి. ఈ వీళ్ళు న్యూస్ చదువుతున్నప్పుడు చూస్తే ఏంటిదంటే దాని మీద ఒక జే అక్షరం రాసింది, ఆ పువ్వులతో జే లాగా డెకరేషన్ చేసి. ఇంకొకటి ఏంటంటే ఒక గన్ బొమ్మ ఉందనమాట. ఇది ఎక్కడ ఉందిరా అని చెప్పేసి చాలా సెర్చ్ చేస్తున్నాను నేను. ఎక్కడ ఆ టెంపుల్ కి సంబంధించి సెర్చ్ చేస్తే ఎక్కడా లేదు. దానిని ఈ సో కాల్డ్ సొల్లి లక్ష్మి పిచ్చి లక్ష్మి ఎలా చదువుతుందంటే జే గన్. నాకు అర్థం కాలేదు జే గన్ అంటే. తీరా చూస్తే ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళంట కావాలని గుడి ద్వారం ముందే జేగన్ అని రాయించుకున్నారు. వీళ్ళకి అసలు దేవుడు అంటే భక్తి లేదు, పొటాటో లేదు, పాలకూర లేదని చెప్పేసి ఏదేదో వాగింది. దేవుణ్ణి కూడా మతాల్లో, దేవుణ్ణి కూడా మీరు రాజకీయాలకు లాగేశారంటే అసలు ఏం జర్నలిజం అంటే మీది. మీ మీడియాని తూ అని అనాలనిపిస్తుంది అనమాట. మీ మీడియా ఏదైతే ఉందో వీళ్ళందరిలో కూడా ఒక పెద్ద ఉన్నాడు అనమాట, సాంబశివరావు. ఆయన కూడా ఏ కోతలు కూసాడు, దానికి గురించి సపరేట్ మాట్లాడతాను. సో ఈ రోజు నుంచి అందరూ బుర్రలో ఎక్కించుకోవాల్సింది ఏంటంటే ఎన్ఐఏ మీన్స్ నాట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎన్ఐఏ మీన్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇంటెలిజెన్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక, నేను కొంచెం ఇంటెలిజెంట్ అని అనుకుంటే కనుక వెళ్ళి అందులో జాయిన్ అయిపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మీకు సదా ఆహ్వానం పలుకుతుంది. మారు పెంటగా వాగకు. ముందు ఈవిడ మీద దేశద్రోహం కేసు పెట్టండి. ఏ పోలీసులకైనా, ఏ అధికారులకైనా, ఏ రాజకీయ నాయకులకైనా దేశం మీద కానీ, భరతమాత మీద కానీ, ముఖ్యంగా జాతీయ జెండా మీద కానీ గౌరవం ఉంటే
ముందు ఈవిడ మీద యాక్షన్స్ తీసుకోండి. ఆ తర్వాత మీరు రాజకీయాలంటూ చేద్దరు. మేము ప్రజలకు ఎంత చేస్తున్నాం అంటున్నారు కదా, అప్పుడు చూస్తాం మీరు ఎంత చేస్తున్నారు ఏంటో. ప్రజలు ఎవరు గమనించట్లేదు అని అనుకోకండి. ఓకే, మీరు అధికారంలో ఉన్నాం కదా, ఆడింది ఆట పాడింది పాట అంటే పాడుకోండి. ఆ పాట ఎప్పటి వరకు పాడతారో పాడండి. కమింగ్ ఎలక్షన్స్ లో ప్రజలే మీకు చెప్పుతో కాకుండా ఓటుతో బుద్ధి చెప్తారు. జై హింద్, జై భారత్.